క్రింది వాటిలో సరైన సంయుక్త వాక్యం. ఆప్షన్ 3 సౌజన్య తెలివైనది చురుకైనది. బిట్ నంబర్ 49 పెదవి సహాయంతో పలికే అక్షరాలు. ఆప్షన్ 1 ఓష్ట్యాలు. బిట్ నంబర్ 50 పితృణం ఈ పదంలోని సంధి. పితృణంలోని సంధి ఏంటంటే ఆప్షన్ 4 సవర్ణ దీర్ఘ సంధి. 51 అచ్చులను ఇలా కూడా పిలుస్తారు. ఆప్షన్ 3 స్వరాలు నాదాలు. ఆ ఈ సరైనవి. స్వరాలు నాదాలు అంటే అచ్చులు. నెక్స్ట్ భాషదుల్ ఈ పదంలో గల గణం రగణం. భాషదుల్. దేశ చరిత్ర పదానికి విగ్రహవాక్యం. ఆప్షన్ 4 దేశం యొక్క చరిత్ర. జ్ఞానం దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. ఈ వాక్యంలో ఉపమా వాచకం. ఆప్షన్ 1 వలె. ఇది అలంకార బిట్ అన్నమాట. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్షిప్త వ్యవస్థ భాష అన్నది ఆప్షన్ 4 హాకెట్. పలు భాషణ అలవాట్లు కూడిన సంక్షిప్త వ్యవస్థ భాష. సంక్షిప్త వ్యవస్థ అని గుర్తుంచుకోవాలి. కోడ్ వర్డ్. తాను చూచిన ప్రదేశం గురించి కానీ తనకు నచ్చిన అంశంపై కానీ 2 నిమిషాలు ఏకధాటిగా మాట్లాడగలగడం అనేది ఉక్త రచన. ఆప్షన్ 3 ఉక్త రచన. మన దేశంలో ఈ పద్ధతిని మొదట ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ప్రస్తావించింది. ఏదంటే కృత్యాధార పద్ధతి. కృత్యాధార పద్ధతిని మన దేశంలో మొదటిసారిగా ప్రస్తావించిన కమిటీ ఏంటంటే ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. ఒక విషయం యొక్క భావాన్ని గ్రహించి తన సొంత వాక్యాల్లో వివరిస్తూ చక్కగా రాయడం అనేది విస్తృత రచన. ఏదైనా ఒక విషయం గురించి మన సొంత వాక్యాల్లో రాయడం అనేది వివరిస్తూ రాయడం సొంత వాక్యాల్లో దాన్ని విస్తృతంగా రాస్తాం కాబట్టి విస్తృత రచన. వార్తాపత్రికలు అనేవి దృశ్య బోధన ఉపకరణం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇంకా 60వ బిట్ చూసుకుంటే ఏ అంశాన్ని అయితే మదింపు చేయాలని భావిస్తున్నామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేయడం అనేది ప్రామాణికత. ఆప్షన్ 2 ఏ అంశాన్ని అయితే మదింపు చేయాలనుకుంటామో అది ప్రామాణికత.